ఐపీఎల్ 2026కు ముందు సన్ రైజర్స్ హైదరాబాద్ అభిమానులకు ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ అందింది. ఆరెంజ్ ఆర్మీ నమ్మకమైన స్పిన్నర్ జీషన్ అన్సారీ ప్రస్తుతం దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో చెలరేగుతున్నాడు. ఉత్తరప్రదేశ్ జట్టు తరఫున ఆడుతున్న ఈ యంగ్ లెగ్ స్పిన్నర్ వరుసగా 2 మ్యాచ్ల్లో 4 వికెట్లు పడగొట్టి ప్రత్యర్థి బ్యాటర్ల వెన్నులో వణుకు పుట్టిస్తున్నాడు. తన మ్యాజిక్ బౌలింగ్తో కేవలం 2 మ్యాచ్ల్లోనే 8 వికెట్లు ఖాతాలో వేసుకుని యూపీ జట్టు వరుస విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ముఖ్యంగా చండీగఢ్తో జరిగిన మ్యాచ్లో రాజ్కోట్ వేదికగా 4 వికెట్లు తీసి ఆ జట్టును కుప్పగూల్చాడు. రాజ్కోట్లో జరిగిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఉత్తరప్రదేశ్ జట్టు భారీ స్కోరు సాధించింది. స్టార్ బ్యాటర్ రింకు సింగ్ కేవలం 60 బంతుల్లోనే 106 పరుగులు చేసి భారీ శతకంతో విరుచుకుపడగా ధ్రువ్ జురేల్ కూడా హాఫ్ సెంచరీతో రాణించాడు. దీంతో యూపీ 367 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. అనంతరం ఛేదనలో చండీగఢ్ జట్టును జీషన్ అన్సారీ తన స్పిన్ ఉచ్చులో బిగించాడు. కేవలం 29 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు తీయడంతో చండీగఢ్ 140 పరుగులకే చాప చుట్టేసింది. అంతకుముందు హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లోనూ అన్సారీ 4 వికెట్లు తీసి తన ఫామ్ ఏంటో నిరూపించుకున్నాడు. ఈ ఐపీఎల్ సీజన్లో జీషన్ అన్సారీ 10 మ్యాచ్ల్లో కేవలం 6 వికెట్లు మాత్రమే తీసి కొంత నిరాశపరిచాడు. ఆ సమయంలో విమర్శలు వచ్చినప్పటికీ సన్ రైజర్స్ హైదరాబాద్ మేనేజ్మెంట్ అతనిపై నమ్మకం ఉంచి రిటైన్ చేసుకుంది. ఇప్పుడు ఆ నమ్మకాన్ని అన్సారీ 100కు 100% నిలబెట్టుకుంటున్నాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీకి దూరంగా ఉన్న విజయ్ హజారే ట్రోఫీలో మాత్రం అడుగుపెట్టడమే అదిరిపోయే పర్ఫార్మెన్స్తో ఎంట్రీ ఇచ్చాడు. అతని ప్రదర్శనకు ఫిదా అయిన ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ సోషల్ మీడియా వేదికగా అన్సారీని కొనియాడుతూ పోస్టులు పెట్టడంతో ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ ఫుల్ జోష్లో ఉన్నారు. ప్రస్తుతం జీషన్ అన్సారీ ఉన్న ఫామ్ చూస్తుంటే రాబోయే ఐపీఎల్ సీజన్లో సన్ రైజర్స్ బౌలింగ్ విభాగం మరింత బలోపేతం కానుంది. హైదరాబాద్ స్పిన్ పిచ్లపై అన్సారీ తన గూగులీలతో ప్రత్యర్థులను కట్టడి చేయడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఐపీఎల్ 2026లో ఇక గత్తరలేపుడే అంటూ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. ఒకవైపు రింకు సింగ్ లాంటి స్టార్ బ్యాటర్లు ఫామ్లో ఉండడం, మరోవైపు అన్సారీ లాంటి స్పిన్నర్లు వికెట్ల వేట సాగిస్తుండడంతో ఈసారి యూపీ టీం మాత్రమే కాదు ఐపీఎల్లో ఎస్ఆర్హెచ్ కూడా హాట్ ఫేవరెట్గా మారబోతోంది.